వచ్చే ఎన్నికల్లో కడప జిల్లానే మన టార్గెట్. జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచే సత్తా టీడీపీకి ఉందన్న చంద్రబాబు. ఉగ్రవాదం అంతానికి కలిసి రావాలి, పాక్ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. కశ్మీర్ సహా అన్నింటిపై భారత్తో చర్చలకు సిద్ధం, ఎట్టకేలకు కాలబేరానికి పాక్ ప్రధాని. తెలంగాణ కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం, ఈ నెల 30కి వాయిదా పడిన కీలక సమావేశం. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. పహల్గామ్ లో జమ్మూ కాశ్మీర్ మంత్రివర్గ సమావేశం, తొలిసారి శ్రీనగర్ సెక్రటేరియట్ బయట కేబినెట్ భేటీ. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, దేశవ్యాప్తంగా 1000కి పైగా యాక్టివ్ కేసులు. పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, 5వ రోజు సిరాజ్ సమీర్ ను విచారిస్తున్న పోలీసులు. ముగిసిన సరస్వతి పుష్కరాలు, ఆర్టీసీకి సమకూరిన 8 కోట్ల ఆదాయం. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు, కేంద్రానికి కొలీజియం సిఫార్సు. ముంబైని ముంచెత్తిన వాన, 107 ఏళ్లలో ఎన్నడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం. కాల్పులు ఆపితే లొంగిపోతామంటున్న మావోయిస్టులు, పట్టించుకొని ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు. పాక్ కు గూఢచర్యం చేసిన జవాన్, ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ కు శిక్ష తప్పదు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరిక. భవిష్యత్తులో భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు, సరికొత్త సోలార్ సెల్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటి బాంబే. ఎంట్రీ లెవెల్ జాబ్స్ పై ఏఐ దెబ్బ, పెద్ద కంపెనీలో సగానికి పైగా తగ్గిన గ్రాడ్యుయేట్ల నియామకాలు. యూనస్ ని తప్పించేందుకు సైన్యం సమాలోచనలు, ఎన్నికల నిర్వహణలో యూనస్ ప్రతిపాదనతో జమాన్ సంతృప్తి. చీకట్లోనూ చూడగలిగే కాంటాక్ట్ లెన్స్, చైనా శాస్త్రవేత్తల మరో ఘనత. చైనాలో రోబోలా బాక్సింగ్ మ్యాచ్, మనుషుల్లా తలపడిన హ్యూమనాయిడ్ రోబోలు. కన్నప్ప చిత్రం హార్డ్ డ్రైవ్ తో పరారీ, 2పై కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు. ఫుట్బాల్ టీం విక్టరీ, పరేలోకి దూసుకెళ్లిన కారు, ఇంగ్లాండ్లో 50 మందికి గాయాలు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.